అందరికీ నమస్కారం అండి. తెల్లవారు సూరిగాడు, ఒరే సుబ్బయ్య, నీ కొడుకు కోడలు వెళ్ళి 6 ఏళ్ళయింది కదా, ఒక్కసారైనా పట్నం పోవెట్రా నువ్వు. పాపం చెల్లమ్మకి పిల్లల్ని చూడాలన్న ఆశే ఉంటుంది కదరా బావా అని సూరి మాట్లాడుతూ పొలంలోకి వెళ్ళాడు. పనులన్నీ చేసి మధ్యాహ్నం భోజనాలు సమయం అయ్యేసరికి భార్య జయ బుట్టలో అన్నం కూర పులుసు అన్నీ తెచ్చి చేనుగట్టులో భర్తకి వడ్డిస్తూ, మామా, ఎన్నేళ్ళు ఇలా కష్టపడతావు, మనం ఏదో పని చేసుకుని పట్టణం పోదాం మామా అని మొదలుపెట్టింది. వెంటనే సూరికి కోపం వచ్చి, నీ కొడుకు ఆ సుబ్బయ్య కొడుకు మాటలు విని చెడిపోతున్నాడు, పచ్చని ఊరొదిలి పోయాడు. ఇప్పుడు నువ్వు మొదలెట్టావా? నేనంతవరకు ఈ భూమిని వదిలి నేను రాను. నీకంత కష్టంగా ఉంటే నువ్వు వెళ్ళిపో. చేసేదేమీ లేక జయ పాత్రలు తోమి ఇంటికి వెళ్ళిపోయింది. సాయంత్రం అయ్యింది. ఊరి పెద్ద మనుషులంతా వేప చెట్టు కింద బాతాకాని కొడుతూ కాలం గడిపేశారు. రాత్రి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు చలికాలం అవ్వడంతో తొందరగా ఊరు నిశ్శబ్దం అయిపోయింది. పొరిగోళ్ళు కొందరు రాత్రంతా అక్కడ ఇక్కడ తిరుగుతూ చలి కాసుకోవడానికి గుడిసె ముందు నిప్పు రాజేసి కబడ్డీ ఆడుకుంటూ ఉన్నారు. ఈలోపు నిప్పు రాజుకుంది. కాస్త గుడిసెకు పట్టి అతి వేగంగా పక్కనున్న గుడిసెలు కూడా కాలడం ప్రారంభమయ్యాయి. వెంటనే ఊరి జనం వచ్చి మంటలు ఆర్పి 2 రోజుల్లో మళ్ళీ గుడిసెలు కట్టి చక్కగా వారి పనులు వాళ్ళు చేసుకోవడం ప్రారంభించారు. అప్పుడే జయకు అర్థమయ్యింది పల్లెటూరు ఎంత మంచిది అని. ఇక్కడ అందరూ ఎంత మంచివాళ్ళు, అందరూ కలిసిమెలిసి ఉంటారు, సమస్యలను పరిష్కరించుకుంటారు. గ్రామంలో జనాలకి ఉన్న ప్రేమలు పట్టణంలో ఉండే జనాలకి ప్రేమలు తక్కువే. వాళ్ళని పట్టించుకునే టైమే ఉండదు. నేను గ్రామంలో ఉండటమే మంచిది అని అనుకుంది జయ.